వెబ్సైట్లో భాగంగా మనకి 2025కి సంబంధించి 2Bకి సంబంధించి మనకి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అండి. మనకి సర్కిల్స్ నుంచి 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సెకండ్ చాప్టర్ వచ్చి మనకి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే థర్డ్ చాప్టర్ పారాబోలా నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఫోర్త్ వన్ మనకి ఇలిప్స్ అండి. ఇలిప్స్ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే హైపర్బోలా అండి. హైపర్బోలా నుంచి మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ఆరోదండి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఏడోదండి. డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 8దండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మనకి 2 or 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇది వెబ్సైట్లో భాగంగా మనకి 2Bకి సంబంధించి మనకి వెయిటేజ్ అండి. అలాగే మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ ఛానల్లో మనకి 1A 1B 2A 2Bకి సంబంధించి అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి మెటీరియల్ అప్లోడ్ చేస్తున్నామని. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాగానే ఉందా?